వరమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు. వరమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా మహిమ చాటు ధవళ కాంతిలో గగనాన్న తార వెలసెను. తూర్పు నుండి వచ్చి జ్ఞానులు నిన్నే పూజించిరి. మహిమ చాటు ధవళ కాంతిలో గగనాన్న తార వెలసెను. తూర్పు నుండి వచ్చి జ్ఞానులు నిన్నే పూజించిరి. నీవే అర్థవు నీవే కర్తవు నీవే సువార్తవు నా ప్రభు. నీవే అర్థవు నీవే కర్తవు నీవే సువార్తవు నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా గంధములే ఘోషించెను కాలములే శాసించెను. గ్రంథములే ఘోషించెను కాలములే శాసించెను. ఆశలతో జీవులై నీ కోసం ఎదురు చూసెను. మార్గము సత్యము జీవము నిత్యము తానని చెప్పెను నా ప్రభు. మార్గము సత్యము జీవము నిత్యము తానని చెప్పెను నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా నన్నే ప్రేమించగా నన్నే చేరదీయగా నన్నే మన్నించగా నన్నే కాపాడగా నన్నే ప్రేమించగా నన్నే చేరదీయగా నన్నే మన్నించగా నన్నే కాపాడగా. శోధనలుందెను బాధలు పొందెను వేదన మృంగెను నా ప్రభు. శోధనలుందెను బాధలు పొందెను వేదన మృంగెను నా ప్రభు. నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా. అందరికీ వందనాలండి. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. కేజీఆర్ గారు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కేజీఆర్ గారికి మరీ వందనాలండి. దేవునికి ఎన్నో వందనాలండి. ఈ 2026 ప్రవేశపెట్టి 21వ తారీఖు దేవుడు తీసుకొచ్చాడండి. ఆయన దయగలవాడు కరుణగలవాడు అండి. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారండి. దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడండి. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవలేమండి. ఎందుకనగా మన కనుపాపను మనం కాపాడుకోలేం, కానీ అంతకన్నా మిన్నగా దేవుడు ఎంతో కాపాడినాడు. మేము నమ్మిన నాటి నుండి నేటి వరకు కూడా దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడుకుంటూ మమ్మల్ని ఆయన సేవలో నడిపిస్తూ సహాయకుడిగా సంరక్షకుడిగా యెహోవా నీవెంతైనా నమ్మదగిన వాడు అయ్యా అన్న మాటకి ఆయన రుజువు పరుచుకుంటూనే మాటికి మమ్మల్ని మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారండి. మేము 83లో రక్షింపబడ్డామండి. మా కుటుంబంగా రక్షింపబడ్డాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఆయన మా చేయి విడవక మరవక నడిపిస్తున్నారండి. ఫస్ట్ మేము ఎలా నమ్ముకున్నాడో ఒకసారి సాక్ష్యం మేము చెప్పామండి. మీకు కొన్ని
చెప్పామండి. మళ్ళా మరొకసారి సాక్ష్యం చెప్పాలని మరి మా రెండో సిస్టర్ ద్వారానే మేము నమ్ముకున్నామండి. ఆమె ఏమందంటే, "నా సాక్ష్యం చెప్పాలని ఉంది. మరి నాకు చాలా ఏడుపొస్తది. నువ్వు చెప్పు నాకు బదులు" అని మా అక్క చెప్పారండి. చెప్పినప్పుడు ఆమె గురించి సాక్ష్యం, మేము నమ్మిన దాని గురించి సాక్ష్యం, మేమెలా నమ్మామనే దాని గురించి సాక్ష్యం మీకు తెలియజేస్తున్నామండి ఈ దినమున. దేవునికి స్తోత్రం అండి. కరుణా సంపన్నుడైన మా ప్రభా, కృపా కనికరము గల తండ్రి, దయా దాక్షిణ్య పూర్ణుడా, నీకు స్తోత్రాలు. నీ దీర్ఘశాంతము, నీ దయాళత్వము, నీ ప్రేమ, నీ కరుణ మమ్మల్ని రక్షించింది ప్రభు. నీ మాట మాకు ఇష్టం కలిగించింది. మా కుటుంబాలన్నీ నమ్మినట్లుగా మీరు సహాయపడినందుకు నీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ జూముని కేజీ అక్కడి ద్వారా ఏర్పరిచి ప్రభా, మమ్మల్ని కూడా వాళ్ళు సహోదరులుగా మమ్మల్ని ఈ జూములో చేర్చుకుని ఈ కార్యక్రమంలో ఇంటాకు ప్రభా, నీ వాక్య ధ్యానము వినుటకు ప్రభా మాకెంతో మీరు అవకాశం కలిగించారు తండ్రి, నీ స్తోత్రాలు. మీరెంత నమ్మదగిన వారో ప్రభా, మీ నమ్మకత్వాన్ని ఇంత అంతని వర్ణించలేం, వివరించలేం ప్రభా. అంతగా నమ్మదగిన సహాయకుడిగా ఈ వాక్య పాక్షణతో ప్రభా, ఈ పిల్లలతో సాహసం కలిగి నడుచుకుంటకు మీరు చేసిన మహోపకారం కొరకు స్తోత్రాలు. అనుదినము నీ దాసరాలు దిబోరా లేయ కలిసి చేసే ఈ సేవలో మీరు అనుక్షణం నీ చేయి పట్టుకు నడిపిస్తున్నారు. మా చేయిని ఎప్పుడు విడవలేదు. వాలి మందు మీరు మాకు దొరికారు ప్రభా. మీకు మీ యొక్క సేవలో నడిచినట్లుగా ఈ నేటి వరకునైనా మమ్మల్ని మీ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు, మా దేవుడు కూడా తండ్రి, మా సంరక్షకుడైన ప్రభా, ఈ సాక్ష్యాన్ని మీరు ఆశీర్వాదకరంగా నాతో చెప్పించుకుని ప్రభు, అనేక హృదయాలు మార్చబడినట్లుగా, అనేకులు రక్షింపడినట్లుగా కృప చూపించమని, మేలుకరంగా దీవెనకరంగా చేయమని క్రీస్తే సంబలమైన నామములో పూజించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మేము ఫస్ట్ అండి మేము ఎలా నమ్ముకున్నామంటే, మా అక్క మా అమ్మమ్మ గారిదండి తణుకు దగ్గర మంచిలండి. అయితే మా అక్క బాలింతరాలండి అప్పుడు 85లోను. అయితే ఆమె బిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మా అమ్మమ్మ గారు ఊళ్ళో ఒక రెడ్లు నమ్ముకున్నారండి. నమ్ముకుంటే తాడేపల్లిగూడెం నుంచి అక్కడ ముదినూరుపాడు ఉంటుందండి. ఆ ముదినూరుపాడు నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి అక్కడ మంచిల్లో వాక్యం చెప్పేవారండి. ఆవిడ యవనస్తులైన పిల్లలందరినీ పిలుచుకెళ్ళి చెప్పించేది, వినిపించేదండి. కానీ నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదండి. మా అక్క వెళ్ళేది అక్కడికి, వెళ్ళి వినొచ్చేదండి. అయితే మాకు ప్రతి సంవత్సరము పంట కొట్టుకుపోతామేనండి. వర్షం మొత్తం కష్టపడి మా నాన్నగారు నాట్లు వేయించి దాన్ని పెంచి దానికి సదుపాయించి వ్యవసాయం చేయించేవారండి. కానీ వ్యవసాయం బాగుండి పంట బాగుండేటప్పటికి వరదలు వచ్చి శుభ్రంగా కొట్టుకుపోయేదండి. కార్తీక మాసంలో మా అమ్మ ఎంతో నిష్ఠ గరిష్టగా కార్తీక మాసం నెలలాళ్ళు పూజించేవారండి. మమ్మల్ని కూడా పూజకి తీసుకెళ్ళేవారు. మాకు కూడా బాగా పూజ నేర్పించేవారు. మరి మరి మంచి ఉన్నతమైన వ్యక్తులు పతివ్రత అలాంటి వారి గురించి సాక్ష్యాలు అవి చెప్పేవారండి చరిత్రలోను. మమ్మల్ని ఎంతగా అప్పుడు కూడా విగ్రహారాధనలో కూడా చాలా భక్తిగానే మమ్మల్ని పెంచారండి మా అమ్మ. 5 ఏళ్ళు వయసప్పటి నుండి మరి తులసి మొక్క నీళ్ళు వేయించి పూజింపజేసేవారండి. మా అమ్మ అడుగు జాడల్లో మేము నడుచుకునేవారు అండి. మా అమ్మ చాలా నిష్ఠగా చేసేవారు పూజలు. సూర్య నమస్కారం చేసేవారండి. మరి కార్తీక మాసంలో చాలా ఉపవాసములు ఉండి ప్రార్థన చేసి పూజించేవారండి. తులసి మొక్కకి పూజించేవారు. ఉదయకాలం చాలా 4 వెళ్ళి అక్కడ వాగు ఉండేదండి మా ఊళ్ళోను. ఆ వాగులో చల్ల నీళ్ళు ఎలాగుంటాయంటే ఐస్ గడ్డల్లా ఉంటాయండి. తెల్లవారుజాము 4కి వెళ్ళి స్నానాలు చేసి, మా దిబోరా చాలా చిన్నపిల్లండి. వాళ్ళందరికీ ఇప్పుడు బ్రాహ్మడు మక్కినవారి గుడి అండి. మా కొలివారి గుడానికి 1 కిలోమీటర్ దూరాన్ని ఉంటుందండి. ఆయన రాకుండా బద్దకించేవాడు. మా దిబోరా వీళ్ళందరి కొరకు మంత్రాలు చదివి ప్రార్థన చేయించి పూజింపజేసిందండి. అందరూ ఈ పాప చక్కగా చేస్తున్నాడు, చక్కగా చేస్తున్నారు పూజ, ఎంత మంచిగా చేస్తున్నారు, మాతో బాగా చేయింది ఈ పాప అని అందరూ మెచ్చుకునేవారండి.
అప్పుడు నేను కొన్నిసార్లు వెళ్తే, కొన్నిసార్లు నేను వెళ్ళేదాన్ని కాదండి. ఒకసారి మా అమ్మమ్మ మంచిర్యాలలో ఏం చేసిందంటే, శివాలయానికి తీసుకెళ్తానని అదేంటి కార్తీక మాసం స్నానం చేసి తీసుకెళ్తే మా మామయ్య గారండి ఇప్పుడు ఈ కృపారాజు గారు ఆయన. ఆయనకు కూడా చాలా భక్తి అండి. ఆయనకు కూడా చాలా భక్తి అండి. ఆయనకు కూడా చాలా భక్తి అండి. ఆయన ఏం చేశాడంటే విగ్రహాల దగ్గర యేసు ప్రభు ఫోటో ఒకటి కొనుక్కొచ్చి పెట్టారండి. అంటే అది దానికి దీనికి తేలినట్టుగా అన్ని దానికి దీనికి తేడా లేదన్నట్లుగా నాకు తెలియదండి. నేను కూడా దానికి కూడా పూజించేదానండి. ఒక రోజు రాత్రి ఏమైందంటే రేపు పడుకున్నానండి. పడుకున్నాక తెల్లవారుజాము 4 అప్పుడు ఒక పెద్ద వెలుగులాగా వచ్చండి. యేసుప్రభు గొర్రెలతో వచ్చినట్లు అక్కడ నుంచినట్టు పావురాయి వచ్చి అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించిందండి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పాను, అమ్మమ్మ రాత్రి నాకు ఇలా కనిపించింది ఏంటో నాకు అర్థం అవ్వలేదంటే ఏమోనమ్మా అన్నారు. 6 నెలలకి యేసుప్రభుని గురించి వినటం నమ్ముకుంటాం కూడా జరిగిందండి. మమ్మల్ని దర్శించాడండి ఆ రోజు దేవుడు. దేవుని స్తోత్రం. మా అమ్మగారండి చాలా ఏడ్చేసేవారండి. ఎందుకంటే ఈ కష్టపడి విత్తిన పంట పోతుంది, మనకన్నీ కష్టాలే అని బాధపడేవారు, ఏడ్చేవారండి. మా అక్క పశువులు నష్టం అండి, పక్షులు నష్టం అండి, అన్నీ నష్టాలేనండి. అసలు విగ్రహారాధన చేసినప్పుడు మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండేది కదండి. మేము చాలా కష్టాలు పడ్డామండి. ఎన్ని కష్టాలంటే చేతికి పంట వచ్చేది కదండి, ఏది చేసినా కలిసి వచ్చేది కదండి. మా అమ్మగారు అంతమాలు దుఃఖిస్తానే ఉండేవారండి. నిష్ఠగా పూజలు చేసేవారు. మా చిన్నక్క ఏమన్నారంటే, అమ్మ మీరు ఇంత కష్టపడి మీరు ఇలా పూజిస్తున్నారా, ఈ అంటే విగ్రహాలు అమ్మ ముదినూరిపాడు నుంచి పాస్టర్ గారు వచ్చారు పద్మావతి వదిన గారింటికి. ఆయన చెబుతున్నాడు, ఇలాంటి పూజలు మనం చేయకూడదంటమ్మా. ఈ రాళ్ళు రప్పులు అంటే యేసుప్రభు మేఘారుడే వస్తాడంట. ఈ ఏడ్చిన వినమంటమ్మా. ఈ వీటిని చేయవారు ఇటువంటి వారు అయి ఉంటారని చెప్పాడు ఆయన. వీటిని చేయవారు కూడా నిత్య నరకాగ్ని గుండంలో వేస్తాడంట యేసుప్రభు. యేసుప్రభు ఒక్కడే దేవుడంట. ఆయన నిజరక్షకుడు అంటమ్మా. ఆయన్నే పూజించుకున్నామమ్మ. మనకు వద్దమ్మా ఈ ఎన్నో నువ్వు ఏడవద్దమ్మా అని మా అక్క చెప్పేవారండి. చేతమ్మ అలా అనకూడదు, అది ఒక అవతారం, అన్ని అవతారాలమ్మా, ఎవరిని తునీకరించకూడదు అన్నారు. అమ్మ నేను తునీకరిస్తలేదు, పాస్టర్ గారు ఏం మాట చెప్పారు నీకు ఆ మాట నేను చెబుతున్నానమ్మా. మనం ఈ కాడి నుంచి యేసుప్రభునే కొలుచుకుందామమ్మా. ఇన్ని కష్టాలు ఉండవమ్మా, ఆయన నమ్ముకుంటే మనకు చాలమ్మా. నేను వింటున్నానమ్మా, వెళ్తున్నానమ్మా అని మా చిన్నక్క చాలా బ్రతిమాలు చెప్పిందండి. చేస్తే మా అమ్మ చేసి మనం దాన్ని ఈ మానొద్దమ్మా, అది కూడా చేసుకుందాము అన్నారండి. అనగా నేను అలాగే ఉపవాసం ఉండండి. చిన్నతనంలో నాకు తెలియకపోయినా సరే మా చిన్నక్క నేను ప్రార్థన చేసుకునే అసలు ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు. అసలు ఆ దేవుని గురించి మేము ఎప్పుడు వినలేదు, ఎరగమండి. మా అక్క నాకు మరి ఆ ఇంటికి కోటానికి వెళ్ళి చూసి ఇన్నమ్మాలని మాకు చెప్పగలిగిందండి. అప్పుడు మాకు ఒక రేడియో ఉండేదండి. దాన్ని పెట్టుకుంటే ఆర్ఆర్‌కే మూర్తి గారు దేవుని గురించి చెప్తున్నాడండి. మరి ఆయన రక్షకుడు, ఆయన నిజదేవుడు, ఆయన నమ్ముకోవాలి, మీ పాపాలన్నీ తీసివేస్తాడని చెబుతున్నాడండి. ఆ మాట మేము విన్నప్పుడు అమ్మో దీన్ని కూడా ఇలా చెబుతున్నాడు కదా, అయితే ఈయనే రక్షకుడు అంట, మనం నమ్ముకుందాము, ఈయన గురించి కూడా తెలుసుకోవాలి, ఈయనే నమ్ముకుందాం అని యేసుప్రభుని నమ్ముకోవాలని నాకు ఆ కాలు వచ్చిన కానీ యేసుప్రభు నమ్ముకోవాలనండి. యేసుప్రభుకి ప్రార్థన చేసుకోవాలని మనసు వచ్చేసిందండి. ఆ విగ్రహాల మీద మనసు ఉండేది కదండి అసలు ఇది. మా చిన్నక్క నేను అలా చేసుకుని మా దివ్వరని అమ్మ, మా దివ్వర పేరు కోటేశ్వరి అండి. కోటేశ్వరి నువ్వు కూడా చదువు, ఈ గ్రంథం మా ఇంటి వెనకాల ఒక బేసీలు ఉంటారండి వాళ్ళు. ఆవిడ ఒక బైబిల్ తెచ్చుకుని చదువుకుంటుందండి. ఒకసారి ఇవ్వాలక్ష్మమ్మ అంటే ఇచ్చిందండి. చెప్తే మేము చదువుకుంటే అది మాకేమీ అర్థం కాదండి అసలని. అది అంతా గజిబిజి కింద ఉండేదండి. అప్పుడు మా దివ్వరాని రమ్మని నువ్వు చదవమ్మా, నువ్వు మంచిదని ఉంటే నాకు వద్దు అసలు ఆ దేవుడిని నేను చదవను, నాకు వద్దు అసలు. మన విగ్రహాలే గొప్పవి, మన కృష్ణుడు రాముడు గొప్పవాడు, నాకు నాకు ఇయ్యే కావాలి, నాకు అది వద్దు అనేదండి. అలా కాదమ్మని మా చిన్నక్క నేను ఎంతో బతిమాలమని ఉండే. మమ్మల్ని ఎక్కిరింతా చదివేదండి. పాటలు కూడా యెహోవా నా బలమా నడిపించు నానావా
అనే పాటలో ఒక మలేరియా డాక్టర్ గారు గోడ మీద రాతలు రాతకొస్తే ఏమండి యేసుప్రభుని గురించి మేము ఎలాగా తెలుసుకోవాలి మాకేం అర్థం అవుతలేదండి కొంచెం చెప్పరంటే ఆయన పరలోక ప్రార్థన నేర్పించాడండి. నేర్పించి ఈ పాటలు ఇలా పాడుకొని ప్రార్థన వినడి పామరుండ్రా అనే పాట ఒకటండి. నడిపించే నాన్న ఒకటండి. యెహోవా నా బలం ఒకటి నేర్పించాడండి. అసలు ఆయన అలా చెబితే మా పాటలు ఇట్టే వచ్చేసాయండి. మేము పాటలు పాడుకుంటా ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా దివారాకి మంచి జ్వరం వచ్చేసండి. 12 లంకనాలు చేసి కిందేసి కిందేసినంత గా చనిపోయే పరిస్థితికి వచ్చేసిందండి. మొత్తం మా అమ్మగారు, మా నాన్నగారు తెగ ఏడ్చేసేవారండి. చాలా మొక్కులు మొక్కుకున్నారండి మా దివోరా కోసం. మొక్కుకుంటే ఏది రక్షించలేదు. అప్పుడు మేము అమ్మ నువ్వు యేసుప్రభుని నమ్ముకో అని చెప్పేవాడిని మేము. చెబితేనే మా దివోరా మా అమ్మగారు మా దివోరు కళ్ళంట నీళ్ళు కార్చేసేదండి. మౌనంగా ఉంటదండి. బాధపడినా చెప్పదండి అసలు. చిన్నప్పటి నుంచి తన మనస్తత్వం అలాగే సూతది గాని, ఇలా నాకు ఒంట్లో బాగోలేదు, నాకేమీ బాగోలేదని కూడా ఏమీ చెప్పదండి. వెనకాలోళ్ళు బాధపడతారేమో, అమ్మ, నాన్న ఏమైపోతారనే భయమండి. అయితేని మా అమ్మ అయితే యేసుప్రభు దగ్గర ఒక వరం ఉందంట. అది నా మీద పెడితే నాకు తగ్గుద్దని విశ్వాసం వచ్చిందండి మా దీపారాకి. అప్పుడు ఒకరోజు ఆకాశంలోను ఒక తెల్లటి వస్త్రం వేసుకుని గొర్రెలు గొర్రెలు కాస్తా ఒక చేతికర్రతో ఒక ఆయన నుంచున్నట్టు కనిపించిందంటండి మా దీపారాకి. అమ్మ నాకు ఇలా కనిపించింది. మనం ప్రభువుని నమ్ముకుందాము అని అందండి. అప్పుడు అది నమ్ముకున్నాక టీచర్ ప్రమీల టీచర్ గారేనండి. మాకు మక్కినవారిగూడని హెడ్ మాస్టర్ అండి ఆవిడ. ఆవిడ ఆవిడ కూడా ఒకరోజు వాటర్ లిస్ట్ రాత్తాకి వాటర్ లిస్ట్ రాత్తాకి ఆవిడ వచ్చారండి. ఆవిడ కూడా వచ్చి అడిగినప్పుడు మేము సహోదరి మేము అడిగామండి. ఏవండి యేసుప్రభు గురించి ప్రార్థన చెప్పండి. మాకు అసలు ఏమీ తెలీదండి. ఎలా బైబిల్ చదవాలో అర్థం కావట్లేదండి. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మాకు కొంచెం చెప్పండి టీచర్ గారు అని అడిగామండి. అడిగితే ఆవిడ సంతోషించండి. ఆవిడ కూడా పరలోక ప్రార్థన రాసి కాగితం ఇచ్చి వెళ్ళిపోయారండి. ఓ పేపరు. ఆవిడ అన్నారండి, మా చెల్లెలు మా మధ్య గారు సేవకులు వారు వస్తారు. విజయవాడలో ఉంటారు. మేము పంపిస్తాము. అంటే ఒకసారి ఈ 83లో మంచి వర్షాలండి. అప్పుడు ఆయన ఆయనను ఆయన భార్య ఇద్దరు పాస్టర్ గారు పాస్టమ్మ గారు వచ్చారు. పాస్టర్ గారు పాస్టమ్మ గారు వచ్చారండి. తీసుకొస్తే వారు ప్రార్థించారండి. వారితో 10 మంది పిల్లలు టీచర్ గారు అందరూ వచ్చారండి. అయితే ఆ రాత్రి బహుభయంకరంగా ఇదేంటి పిచ్చి ఎంతగానో నవ్వుతూ అండి పిచ్చి శాస్త్రుల కింద అంటే ప్రార్థన చేశారండి భార్యాభర్తలు. అప్పుడు సాతాను పట్టింది ఈ అమ్మాయిని అని గద్దించి అదేంటి ప్రార్థన చేశారండి. ఆ రోజు రాత్రి స్వస్థత వచ్చిందండి మా దివ్వరకి. వస్తాయి కదండి రక్షణ కూడా వచ్చింది. మా అమ్మగారిని ఏమన్నారంటే పాస్టర్ గారు మీ అమ్మాయికి ఉన్న దెయ్యం వెళ్తలేదు. మీరు విగ్రహాలు మానేస్తే మీరు ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ పాడేస్తే మీరు ముడుపులు కనపడుతున్నాయి నాకు ఆయన పిలుచుకొచ్చి పాస్టర్ గారండి. ముడుపులు కనపడుతున్నాయి నాకు మీరు అవన్నీ పాడేయాలి. ఇంకా ఏం ఉండకూడదు. అప్పుడు మీకు మీ అమ్మాయి కావాలి, ఈ ఫోటోలు కావాలి, ఈ విగ్రహాలు కావాలో తేల్చుకోండి అని చెప్పాడండి ఆయన. అంటే కాదండి కొన్ని మొక్కుబళ్ళు ఉన్నాయండి. మొక్కుబళ్ళన్నీ అయ్యాక మేము నమ్ముకుంటామని మా అమ్మ చెప్పారండి. చెబితే అలా కుదరదమ్మా నీకు మీ అమ్మాయి కావాలో మరి మొక్కుబళ్ళు ఉంచుకుంటారో మీరు చెప్పండి. ఈ విగ్రహాలు ఇప్పటికిప్పుడే పాడేయాలంటే 2 బస్తాల విగ్రహాలండి. ఫోటోలు అవన్నీని. అప్పుడు మా అమ్మ ఆలోచించి కళ్ళు మూసుకుందంటండి. ఏమీ తోస్తలేదు ప్రభా నాకు. నాకెటూ తోస్తలేదు. ఈయన పాస్టర్ గారు ఇలాగ అంటున్నారనేటప్పటికి మా అమ్మకండి సువర్ణాక్షరాలతోటి వెనక్కి తిరిగి చూడకు అని వచ్చిందంటండి. అప్పుడు మా అమ్మకి అసలు బైబిల్ గురించి గట్టా ఏం తెలియదండి. మాకెవరో బోధ చేయలేదండి. మాకు ఏ బోధో తెలీదండి అసలేని. ఇలాగొచ్చింది పాస్టర్ గారంటే, "నువ్వు నమ్ముకుని వెనక్కి తిరుగుతావు గనకమ్మ మీ అమ్మాయికి తగ్గిపోతే అందుకు అలాగొచ్చింది. మీరెప్పుడు జీవితంలో వెనక్కి తిరగకూడదని" పాస్టర్ గారు చెప్పారండి. చెప్పాక మా దివోరాకి స్వస్థొచ్చిందండి. అప్పటి నుంచి మాకేం తెలీదు. మా దగ్గరికి అందరూ ప్రార్థనకొచ్చేవారండి. ప్రార్థనకొస్తే అందరికీ ప్రార్థన చేసి పంపించేవాళ్ళమండి. అలాగే అక్కడ
సంఘం ఏర్పడ్డదండి. మా అక్క, మా చిన్నక్క కూడా మేము బాప్తీసం తీసుకున్నాక మా చిన్నక్క, మా అమ్మమ్మ వాళ్ళతో 12 మంది అండి. మా చిన్నక్క వాళ్ళతో తీసుకొచ్చారండి. వీళ్ళు బాప్తీసాలు తీసుకున్నాక 10 మంది సోదరులు వచ్చేసినాయండి మా అక్క వాళ్ళకి. మా బావగారండి పెద్ద వ్యాపారం చేసేవారండి. అయితే పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు విజయవాడ పాస్టర్ గారేనండి, పెంచుకొచ్చి పాస్టర్ గారు వ్యాపారం మానేయాలండి, వ్యాపారం చేయకూడదండి అనేసరికి బాకీలు చాలా బాకీలండి. టక్ అయిపోయినాయండి. ఎవరి కాళ్ళే ఇంకెవరితో మానేశారండి. మానేసి చాలా నష్టపోయారండి. అప్పుడు పిల్లలు మా అక్కకి 2 మగ పిల్లలండి, ఒక ఆడపిల్లండి. పిల్లలు చిన్న చిన్నోళ్ళండి. ఆళ్ళు చదువులు చెప్పినంత కూడా మరి 10 ఎకరాల పొలం, 11 ఎకరాల పొలం ఉందండి. చదువులు చెప్పేంత కూడా అసలు పైసా లేదండి. చాలా ఆర్థిక పరిస్థితులు వచ్చేసినాయండి. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడన్న మాట వాగ్దానానికి సరిపోయిన వాడండి. అప్పుడు ఆయన మా మా బావగారికండి ఒక ఆయన ఇంజనీర్ గారు సుబ్రహ్మణ్యం పాస్టర్ గారు కలిశారంటండి. మా పరిస్థితి ఇలాగ ఉందండి అని చెబితే, మా తోడేలుడు ఇంజనీరు సెలవులలో ఉంటున్నాడు, నీకు కావాలితే మిమ్మల్ని పంపిస్తామండి అక్కడికి అని చెప్పారండి. చెబితే ఆయన ద్వారా సెలవులో వెళ్ళారండి. ఈ పిల్లలని పాపం ఇక్కడ మా అక్క ఎంతో కష్టపడి కష్టాలు పడండి ఆ పొలం అంతా వ్యవసాయం లీజుకిస్తే వాళ్ళు వాళ్ళు పంటలు ఇచ్చేవారు కదండి, ఎగ్గొట్టేసేవారు, కవులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసేవారండి. చాలా కష్టాలు పడ్డారండి. ప్రార్థన ఎంత గొప్పదంటేనండి, అది మీకు దాని శక్తి సామర్థ్యం మీకు తెలుసండి. ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన బాహు ఎంత బలమైందో, ఆయన కార్యాలు ఎంత రమ్యమైనయో మనం ఎరిగి ఉన్నామండి. ఆయన గొప్ప దేవుడు కనుకనే మా అక్క పట్టుకున్న దేవుడు, ప్రభా నిన్నే నమ్ముకున్నాం, నాకు 3 బిడ్డలు ఇచ్చావు, వీళ్ళ విద్య బుద్ధి జ్ఞానం అంతా మీదే ప్రభా, వీళ్ళ భవిష్యత్తు మీకు అప్పగించాము అని మా అక్కతో పరంగా మేము కూడా ప్రార్థించేవాళ్ళం అండి. ప్రార్థించినప్పుడు బిడ్డల్ని ఒక మాంటేశ్వరి అని ఉంటుందండి, ఆ స్కూల్లోకి జాయిన్ చేశారండి మా దివ్వరాను మా అక్క తీసుకెళ్ళి. అక్కడ కేరళ టీచర్స్ అండి. అయితే అక్కడ విద్య మరి ఫస్ట్ క్లాస్ కాడి నుంచి కూడానండి వాళ్ళు ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చేవారండి ఆ పిల్లలు. అదే రోహన్ తండ్రి అండి కరుణాకర్, జయాకర్ అండి అని 2 అబ్బాయిలండి మా అక్కకి. సునీత అని ఒక అమ్మాయి అండి, గోవింద భార్య అండి. మా పిన్ని కుమారుడికి చేసేవండి. అన్యుడండి అతను. అయితే మా పిన్ని దగ్గర చేయమని అడిగితే దగ్గర సంబంధం కదా అని మనం చేసుకుందాం అంటే ఇంకా మా అక్క చేసిందండి. అన్యుడికి చేసిన వాళ్ళని మా తమ్ముడు నమ్మలేదండి. మా సునీత మంచి బిలీవర్ అండి. విజయశ్యామ్ వాళ్ళ పెళ్ళండి సునీత. అయితే అండి ఈ పిల్లలకి నేను మా అక్క దగ్గర ఉండిద్దానండి. ఆయన మా అక్క భర్త అంటే సెలవులలో ఉంటలో నేను మా అక్క నా దగ్గర ఉండి నువ్వు అంటే పిల్లలకి నేను వండి పెట్టి పిల్లలు స్కూల్ పంపటం గట్రా చేసేదాన్ని. మా అక్క ఏమో ప్రార్థించండి పిల్లలకి, ప్రార్థన బాగా నేర్పించానండి. ఎంత అంటే ఇంకా వాళ్ళు దేవుళ్ళు స్థిరపడేలాగా స్టాంప్ పడిపోయేలాగంటే చిన్నపిల్లలప్పుడు తెల్లవారుజామున మధ్యాహ్నం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ప్రార్థన చేసేవారు. ప్రార్థన బాగా అభ్యాసమైందండి. టీవీ చూడనిచ్చేవాళ్ళం కాదండి. మరి ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు. ఆ పిల్లలు ఇంక ఇంటి దగ్గరికి వచ్చి స్కూల్ నుంచి వస్తే ప్రార్థనేనండి ఇంక వాళ్ళకి. మరి రా ఆ పిల్లలు కష్టపడి చదువుకున్నారండి. దేవుడు మహాకృపను బట్టి వాళ్ళు కష్టపడి చదువుకున్నారండి. పెద్ద బాబు ఇంజనీర్ అండి, చిన్న బాబు కూడా ఇంజనీరే. పెద్ద బాబుని దేవుడు అమెరికా పంపించాడండి, చిన్న బాబునేమో లండన్ పంపించాడండి. సునీత వాళ్ళ బాబుని కూడా అమెరికా పంపించాడండి. దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. ఎన్ని కష్టాలు పడినా ఎంత కుటుంబాలన్నీ కూడా మా కుటుంబాలందరూ కూడా నమ్ముకున్నారండి. మా పిన్ని నమ్ముకుందండి, మరి మా పెద్ద మావయ్య నమ్ముకుని, మా పెద్ద మావయ్య మా పెద్ద అత్తయ్య నమ్ముకున్నారండి మా అమ్మగారి ప్రార్థన వల్లను. మరి మరి వాళ్ళ పాపలు కూడా నమ్ముకున్నారండి, వాళ్ళ అబ్బాయిలు నమ్ముకున్నారండి.
కుటుంబాలు నమ్ముకున్నట్లుగా దేవుడు మా గృహాల్లో ఆయన రక్షకుడిగా మా గృహాల్లోకి వచ్చాడండి. ఆయన వచ్చి అందరినీ రక్షించుకున్నాడండి. ఆ పరలోక మార్గం వాళ్ళందరికీ తెలిసినట్లుగా దేవుడు చూపించాడండి. మరి అంత మాత్రమే కాదు, మా అమ్మగారు అమ్మాయిలండి, మా పెద్దగారి కుటుంబం నమ్ముకుందండి. మా అమ్మగారు ఎంతో కన్నీరు విడిచి ప్రార్థించేవాడండి. వీళ్ళందరూ రక్షణ కొరకు ప్రార్థించారండి. అయితే మా అక్కాళ్ళు నష్టాల్లో డబ్బులు చాలా పోయినాయండి. పోయినప్పటికీ కూడా వాళ్ళు దాని గురించి బాధపడలేదు. కానీ నా కుటుంబం రక్షింపబడిన బిడ్డలు రక్షింపడితే చాలు, ఆయన ఉంటే మాకు అన్నీ ఉన్నట్టే అని మాకు విశ్వాసంతో ముందుకు కొనసాగిందండి. పిల్లలు నమ్ముకున్న కోడళ్ళు వచ్చారండి. నమ్ముకున్న కుటుంబాలు అయ్యంకుళ్ళు ఏపరాళ్ళు కుటుంబాలుగా నమ్ముకున్నారండి అందరూ. అందరూ వీరందరూ కూడా ప్రభుని సేవిస్తున్నారండి. ఎందుకనగా దేవుడు నాలో ఒంటరైన వాడు 10,000 మందిని చేస్తానని వాగ్దానం చేశాడు కదండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుకండి, ఆయన నమ్మదగిన సహాయకుడిగా, నమ్మదగిన రక్షకుడిగా, కృపగల దేవుడిగా ఆయన ఎంతగానో ఆదరించాడండి. మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదండి. మా జీవితాల్లో ఆయన ఎప్పుడైతే మా జీవితాల్లోకి వచ్చాడోనండి, అప్పుడే ఒక తల్లిగా, తండ్రి కన్నా మిన్నగా మమ్మల్ని నడిపిస్తున్నారండి. ఏ లోటు లేకుండా ఆయన వాక్యం చెబితే చాలు అనేకులు నమ్మినట్లుగా ఆయన కృప మాకు తోడుగా ఉంచుతున్నాడండి. మా దిబోరా నేను సువార్త చెప్పినప్పుడు మా దిబోరా రక్షణ కొరకు బోధించినప్పుడు వాక్యం నీ ఎదుటనున్నది, నీ నోటి వద్ద ఉన్నది అని చెప్పుద్దండి ప్రతి ఒక్కరికి. వాక్యం చెప్పినప్పుడు వారు వింటారు. విన్నప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంటానండి మా దిబోరా పక్కనే. ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి. నా సహోదరు చెప్పే వాక్యం వారి హృదయంలో పని చేయాలి ప్రభా, వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి ప్రభా, ఈ నిత్య నరకాగ్ని గుండం నుండి వారు కూడా తప్పించుకోవాలి ప్రభా అని నేను ప్రార్థించుకుంటూ ఉంటానండి. ఇన్నట్లు చేయి ప్రభా, వారు నీ మాట ఇన్నట్లు చేయి ప్రభా అని నీ సహాయం కోరుకుంటున్నాను ప్రభా అని ప్రార్థించుకున్నప్పుడు అండి వారు వెంటనే అరెస్ట్ అయినట్లు వాళ్ళు మా వివరం మాట వింటారండి. నేను మరి రక్షణ తీర్మానం చేస్తారా అని అడుగుతానండి. లాస్ట్ని చేస్తామని వెంటనే వారు తీర్మానం చేస్తున్నారండి. దేవుడు నా సహోదరి దిబోరాని నన్ను ఈ విధంగా నడిపించుకుంటున్నారండి. నమ్మదగిన రక్షకుడిగా, నమ్మదగిన సహాయకుడిగా, ఆయన కరుణ కటాక్షాలు మా భక్ష్యంగా ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నారండి. ఈ ఒంటరి ప్రయాణంలో ఆయన మాకు తోడుగా ఉండి నడుస్తున్నాడండి. లోకము దాని ఆశలు గతించిన కానీ ఆయన మాటలు నిక్షేమంగా నెరవేరిననే వాగ్దానం మా పట్ల నెరవేరుతూనే ఉందండి. అనుక్షణము ఆయన కృప మాకు అనుగ్రహిస్తున్నాడండి. ఆయన కృప కనికరములు కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించి ఆయన చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్నాడండి. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే అంతగా మమ్మల్ని నడిపిస్తున్నాడండి. అలాగే 118వ కీర్తనలోనండి, దేవుడి సాక్ష్యం దీవించను గాక. 118వ కీర్తనలోనండి మరి 27వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడండి దావీదు. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించను. దావీదు అలవాటు ఏంటంటే దేవుని వద్ద ఉపదేశానికి కనిపెడుతున్నాడండి. ఆయన ఉపదేశాలు అంటే ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. మనం ఏ ఉపదేశాన్ని కనిపెడుతున్నామో, ఏ ఉపదేశం కొరకు మనం ఆశపడి ఉన్నామో, నమ్మిన మనము సర్వసత్యంలోనికి నడిపించే దేవుని వైపు మనం ఎలా తిరుగుతున్నామో, ఆయన ఎంతగా మనం ప్రేమిస్తున్నాడో, ఎంతగా దయ చూపిస్తున్నాడో, మనం ఏ విధంగా ఆయనలో కొనసాగుతున్నామో మనం పరీక్షించుకునే వారుగా ఉండాలి. ఎందుకనగా ఆత్మ విషయంలో మనం ఎంతో తీవ్రత కలిగిన వారుగా, మరి ఆత్మపూర్లో ఎల్లవేళలా మనం నడుచుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు కనుకండి, ఆయన అతి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఎదుట మనం ఎలా జీవించాలో మనకు ఆయన నేర్పించి మనకు ఇచ్చాడండి. దావీదు అన్నాడు, నీ ఉపదేశంలో నాకు బోధపరచుము అంటున్నాడు. ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. దావీదు మనసు దేవుడి వైపు తిరిగి ఉందండి. దావీదు దేవుడిని ఎరిగినవాడు, ఆయన బలం ఎరిగినవాడు, ఆయన శౌర్యం ఎరిగినవాడు, ఆయన గొప్పతనం ఎరిగినవాడు.
ఆయన ఔన్నత్యం ఎరిగినవాడు, ఆయన ఆధిపత్యం ఎరిగినవాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన సింహాసనం ఎంత గొప్పదో, ఆయన ఆసీనుడైన దేవుడు ఎంత గొప్పవాడు, మన పక్షంగా ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని, దావీదుకు దేవుడి కన్నా గొప్పవాడు ఎవడో లేడని 10,000 మంది సాటైన దావీదు దేవునికి సాగిలపడి నమస్కరిస్తున్నాడండి. ఈ సాయంకాలం వేళ మన హృదయాలు ఎలా ఉన్నాయి, మనం దేవుని వైపు ఎలాగ తిరుగుతున్నాం, మనం మన మన సాక్ష్యం ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన ప్రవర్తన మీద దేవుని అధికారం ఉందని మనం భయపడేవారుగా ఉండాలి. ఏవేవో మాట్లాడేస్తాం కాదు, కానీ మనం చాలా తక్కువగా మాట్లాడాలి. దావీదు అంటున్నాడు, ఈ ఉపదేశం నాకెంతో ప్రీతికరం అంటున్నాడండి. ఆయన ఉపదేశాన్ని ప్రేమించాలి, ఆయన ఉపదేశాన్ని మనం నమ్మకంగా కొనసాగించే వరకు ఉండాలి. ఆయన కృప మనకు అనుగ్రహింపబడ్డది, ఆయన దయ మనకు అనుగ్రహింపబడ్డది, ఆయన వాత్సల్యము మనకు అనుగ్రహింపబడ్డది. ఆయన మనం మట్టి పురుగులైన మనము, ఆయన పక్షపాతం లేనివాడు కనుక మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు. ఏంటంటే ఆయన అన్ని చేలు మనకు రాని రక్షణ, మనం అందుకోలేంది, మనం పొందుకోలేంది, ఆయన ఎంత దయ చూపించాడంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటకి రుజువుపరుచుకున్నాడండి. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే కొంత కాదండి, చాలా నమ్మదగిన వాడు. ఆయన నీడని ఆశ్రయించే వారు అందరినీ కూడా ఆదుకునేవాడుగా ఉన్నాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు యథార్థవంతుడు అంటున్నాడండి దావీదు. మన ఆశ్రయం సామాన్యమైనది కాదండి, అనేకమైన దుర్గములు కూల్చివేయగలిగిన శక్తివంతమైన మహాదుర్గమైన దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు కనుక ఆయన ఎంతగా మనం ప్రేమించాలో, ఎంతగా విధేయత చూపించాలో. వినయం గల వారిని నలిగిన వారు అంటే ఆయనకి ఇష్టం. మనలో విధేయత వినయము మనకు కనపడే, మనుషులకు కనపడే విధేయత కదండి, దేవుడికి కలిగే విధేయత వినయము మనం చూపించే వరకు ఉండాలి. మన హృదయంలో ఆయన హృదయంలో చేర్చుకున్నాడంటే మనం కూడా ఆయన మన హృదయంలో చేర్చుకున్నాం కనుక ఆయనకి మనం ఎంత నమ్మకంగా మనం జీవిస్తున్నాం. విధేయత అనేది ఎంతో అవసరమైంది కనుక విధేయత మనకు ఎంతో కావాలండి. దావీదులో విధేయత ఉంది. సౌలు మాటికి తరిగినప్పుడు కూడా అతని అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, పైనున్న దేవుని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆయన మనకు విధేయత ఎంతో అవసరమైందండి. శత్రువుని కూడా ప్రేమించే విధేయత మనకి అవసరమైంది కనుక శత్రువుని చూసినప్పుడు కూడా మనం ఎంత మాత్రం కోపం తెచ్చుకునే వారుగా ఉండకూడదు. ఇతనికి తెలియదు ప్రభు, ఇతనికి క్షమించమని మనం అడిగేవారుగా మనము ఉండాలి. అతని రక్షణ కొరకు ప్రార్థించే వారుగా మనము ఉండాలి. 19:15 నీ ఆజ్ఞలో నేను ధ్యానించదను. 19:15 అండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. 119 15 వచనం అండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ ఆజ్ఞలను నేను నీ ధ్యానించేదను, త్రోవలను మన్నించదను. నీ త్రోవలను నేను మన్నించేదను. ధ్యానించాలండి, మన్నించాలి. ఆయన కృప మనకు అనుగ్రహింపబడి ఉంది కనుక అనుగ్రహింపబడిన కృపలో మనం ఉన్నాం. కృపకు మూలమగు పాత్ర దగ్గరికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, సకలాశీర్వాదములకు కారణభూతుడు, సంపన్నుల గని మనకు దొరికాడండి. ఆ గని వద్ద మనం అనేక విధాలుగా నేర్చుకునే వారిగా మనము ఉండాలి. పద్దెనిమిది 8 అండి. 119:18 119:18 వచనం అండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు నా కనులను తెరవము. నా కనులను తెరవము, నా కనులను తెరవమని ఆయన అడుగుతున్నాడండి. ధర్మశాస్త్రంలో ఏముంటాయండి? ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయండి. అవి సామాన్య సంగతులు కాదు. ఆ గని ఎంత తవ్వినా మనకు అర్థం కాదు. అంత గొప్ప గని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించాడు. మతవాదులకి బాధ, దేశానికి బాధ ఆయన అంటే, ఆయన నమ్ముకున్న వారిని చూస్తే వారికి బాధ. ఆయన ఎంత స్థిరమైన వాడు, ఎంత స్థిరుడో, ఆ స్థిరులను ఎంత ప్రేమించాడు ఆయన వారికి అర్థం కానట్లుగా ఉన్నారు. మా గడ్డి పరక వంటి వారండి వాడు. కానీ మన దేవుడు నిరంతరం నిలిచేవాడు. ఆయన కార్యాలు నిరంతరం నిలిచేయి. ఆయన ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని దావీదు చెబుతున్నాడండి. ఆ సంగతుల గురించి ఎరిగిన వాడు దావీదు. నా కనులను తెరువము అంటున్నాడండి.
మన కనులు తెరిచి ధర్మశాస్త్రం చూసినప్పుడు మన కనులు తెరవబడతాయండి. మన మనోనేస్త్రము వెలిగింపబడుతుంది. ఆయన విధేయత, ఆయన వినయము దావీదు పట్ల గొప్ప కృపగా మారిందండి. ఎన్నిసార్లు దూషించిన, ఎన్నిసార్లు ద్వేషించిన సౌలు దావీదు ఇంకనూ యెహోవా హస్తం దావీదుకి తోడుగా నడిచిందండి. ఎవరైతే విధేయతగా ఉంటారో వారికి ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఎర్ర సముద్రం వద్ద మృత సముద్రం, అది మరణం ఉందండి. సముద్రంలో దిగుతూ ఉంటే మరణం. ఆ మరణ బంధకముల నుండి, పాతాళ వేదల నుండి, శత్రువు నుండి, సాధకుడి నుండి దేవుడు ఎంతగానో ఇశ్రాయేలు విడిపించాడండి. ఇశ్రాయేల్ కనుపాపవలే కాపాడిన దేవుడు మనల్ని కూడా నేడు కనుపాపవలే మనల్ని కూడా కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకుడు, నిద్రపోడని చదివించిన వాగ్దానం ప్రతి విశ్వాసి పట్ల ఆయన నెరవేరుతూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసిని ఆయన కనుక్కుంటూనే ఉన్నాడు. ఆయన నమ్మకత్వాన్ని కనబరుతూనే ఉన్నాడు. మనకు కృపనిచ్చి ఆదరణనిచ్చి ఆయన కుమారుని ఇచ్చిన ప్రభు ఆయనకి ఎంత రుణస్థులమో మన పిల్లలు మనం ఇవ్వగలమా? మన పిల్లలు మనం దేవుని వద్దకు తీసుకురాగలమా? మన కుటుంబాలు దేవుని దగ్గర సాగిలపడినట్లుగా చేయగలమా? అసలు మనలోనే ఆత్మీయ స్థితి లేదు. మనమే అబద్ధికులుగా జీవిస్తున్నాం. కానీ దేవుడు ఆయన ఎంత మాత్రం అబద్ధికుడు కానేరడు. ఆయన సత్యవంతుడైన, ఆయన సత్యమును అనుసరించి నడుచుకునేవారుగా మనము ఉండాలి. సౌలు యొక్క అబద్ధము అతనికి గురిగా మారింది. యోనాతాను యొక్క యథార్థత ఆయనకి రక్షణగా మారింది. నిన్ను కాపాడువాడు కునుకుడైన వాగ్దానము యోనాతాని కుటుంబం పట్ల కూడా దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే మంచివాడైన దావీదుని ప్రేమించాడు గనక, మనసున్న దావీదుని ప్రేమించాడు గనక. దావీదు ఎంత ప్రేమ గలవాడు. దావీదు దేవుడి దగ్గర విచారణ చేయకుండా ఏది కూడా తన అంతటిని తను చేసిన వాడు మాత్రము కాదు. అంతగా ఆయన కరుణించే దేవుడిగా ఉన్నాడు. అంతగా ఆయన కటాక్షించే దేవుడిగా ఉన్నాడు. సమయం ఉంది, చెప్పండి, మా కంటిన్యూ చేయండి. చెప్తున్నానండి. చెప్పండి, సమయం ఉంది. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములకు వచ్చి మాట్లాడేదను. సిగ్గుపడక రాజులు ఎదుట నీ శాసనములకు వచ్చి మాట్లాడేదను. సిగ్గుపడకండి. దావీదు రాజు అంతటి వాడే దేవుడి దృష్టిలోని. కానీ అతను సిగ్గుపడక ఈ శాసనములను గురించి రాజుల ఎదుట బోధించేవాడుగా ఉన్నాడు. మనం గొప్పవారు మన ఎదుట పడినప్పుడు ఆయన సువార్త చెప్పడం మనం మానకూడదు. మేము ఒకసారి ఆరాధనలో ఉన్నప్పుడు అండి, మేము కొలివారి గుడి అని గుంటూరు నుంచి ఒక అబ్బాయి పేటర్ అండి, LLB చదువుకున్నాడు. ఆ అబ్బాయి మా ఊరెళ్ళిడండి వచ్చాడు. రామపత్రిక మా దివర నెడుదూరు ఆరాధనకు వచ్చిందండి. నేను ఇంటి దగ్గర ఆరాధన చేస్తుండగా వాక్యం చెబుతుండగా నేను రామపత్రిక మీద మాట్లాడుతున్నానండి. క్రీస్తులో బాప్తీసం పొందిన మీరు అని చెప్పి దాని గురించి ఎవరైనా ఇచ్చినప్పుడు అబ్బాయి అంటే ఇంత గొప్పదని పరిశుద్ధ గ్రంథం నాకు తెలియదే, ఆ బోధ చాలా సత్యమైందే, చాలా బాగుందే, యేసుక్రీస్తు అంత గొప్పవాడా, ఆమె చెబుతుంటే నాకు కన్నీరు వచ్చింది. అసలు నాకు దేవుడితోటి ఆ యేసు ప్రభుతో నాకు పరిచయమే లేదు అన్నాడంటే ఇంటికి వెళ్ళి. మన దేవుడు అంత అధికారత్వం కలిగిన వాడు కనుకంటే, అంత నమ్మదగిన వాడు కనుక ఎవరైనా మన దేవుణ్ణి ప్రేమించవలసిందే. భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడ ఉన్నారు అన్నట్లుగా పేతురు యోహాను వారు బోధించి వారు బాధ చేస్తుండగా అనేక హృదయాలు తలకిందులు చేశారండి. మనం ఎంతమందిని తలకిందులు చేస్తున్నాం, ఎంతమందిని నమ్మిస్తున్నాం, ఎంతమందిని దేవుని వద్దకు తీసుకొస్తున్నాం. మనం ఈ సాయంకాలం వేళ మనం ప్రశ్న వేసుకునే వారికి మనము ఉండాలి. అన్నారు అప్పుడప్పుడు నాకు దూరం చేయము, నీ వాక్యము నాకు దయచేయము. అప్పుడప్పుడు నాకు దూరం చేయము, అప్పుడప్పుడు నాకు దూరం చేయము. దావీదు హృదయంలో అవటం ఎరగనివాడు.
యథార్థమైన ప్రవర్తన కలిగినాడు. ఒక్క విషయంలో తప్పితే సమస్త విషయాల్లో దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. దావీదు నా చిత్తానుసారమైన మనుషుడని దేవుడే సాక్ష్యం చెప్పినంతగా ఆయన ప్రవర్తన ఉంది. అతను నేను బలవంతుని, నేను బలార్జుని, యుద్ధం చేయగలను, నేను ఈ యుద్ధంలో వారిని ఓడించగలనని తనంతటి తను సాహసించి వెళ్ళలేదు. కానీ దేవుడిని విచారణ చేసి ప్రభువా మీరు వెళ్ళమంటే నేను వెళ్తానని తండ్రి అయిన దేవుడిని కోరుకున్నవాడండి. నా సరి అంతయు నేను చెప్పుకొనగా నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎవరు చెప్పుకున్నాడంటే చర్య ఒక మనుషులతో చెప్పుకోలేదు, మానవ మాతలతో చెప్పుకోలేదు. 26 వచనమండి, 118, 26 వచనమండి. నా సరి అంతయు కానీ దేవుడికే చెప్పుకున్నాడండి. ఆయన కష్టము, ఆయన సుఖము. ఇప్పుడున్న పరిస్థితులకి మనం ఎవరికి ఏవి చెప్పకూడదండి. మన దేవుడి దగ్గరే మనం ప్రతి అంశమును కూడా, ప్రతి విన్నపం కూడా మనం చేసుకునే వారికి మనం ఉండాలి. క్రైస్తవులైన మనము మనుషులు చెప్పుకునేవారుగా మనం ఉండకూడదు. ప్రభు చిత్తానికి అప్పగించేవారుగా, ప్రభువుకు చెప్పుకునేవారుగా, రాత్రి అనక పగలనక ప్రార్థించేవారుగా మనం మోకాళ్ళ మీదకి రావాలని దేవుని యొక్క కృప మనకు ఆజ్ఞాపిస్తుంది కనుక ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టళ్ళు మనం పాటించేవారుగా మనము ఉండాలి. ఆయన దయా సంపన్నుడు, ఆయన కృపా కనికరమ గలవాడు, ఆయన అందరినీ జయించగలిగిన మహాదేవుడు. ఆయనకి సాటి పోటీ ఎవరు లేడు. దావీదు యుద్ధంలో జయమునిచ్చినవాడు, దావీదుని కనికరించినవాడు, దావీదుని కటాక్షించినవాడు, అతను వెళ్ళిన ప్రతి స్థలంలో అతనికి తోడుగా నడిచినవాడు. ఇంతగా ప్రేమించిన దేవునికి మనం ఏమీ ఇవ్వలేమండి. ప్రభు ఈ పరిస్థితులన్నీ మార్చబడినట్లుగా, ఈ పరిస్థితులు చక్కబడినంతగా మీరు మాకు సహాయం చేయాలని మనం ప్రార్థించేవారుగా, ప్రతి వ్యక్తి మోకాళ్ళ మీదకి వచ్చినట్లుగా దేవుని కోరుకునే వారుగా మనము ఉండాలి. మన మోకాళ్ళ ప్రార్థనే మన దేవునికి జవాబు ఇచ్చేదిగా ఉంది. ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరంలో నీ వద్దకు వచ్చేదురు, ప్రార్థన అంగీకరించేవాడు ప్రభువా అని దావీదు ప్రార్థిస్తున్నాడు. సర్వ శరీరంలో ఆయన దగ్గరికి వచ్చే దినాలు దగ్గర పడుతున్నాయి కనుక మనం ఏ విషయంలో అధైర్యంగా ఉండకూడదు, ధైర్యంతో కొనసాగే వారిగా మనము ఉండాలి. నా శరీరం అంతా నేను నీకు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎవరు ఇచ్చారండి? మనుషులు ఇచ్చారండి ఉత్తరం. దేవుడి దగ్గరే ఉందండి మన జవాబు. దేవుడే మన కార్యాలు సఫలపరిచేవాడు. ఎవరిని ఎలాగ విడిపించాలో, ఎవరిని ఎలా నడిపించాలో, ఎవరి ద్వారా ఆయన ఎలాగ ఆదరణ అనుగ్రహించాలో, ఎవరికి ఏది అవసరమో ప్రతి దాన్ని కూడా ఆయన ఎరిగిన వాడు కనుకండి మనం ఆయనకి చెప్పుకునే వారుగా ఉండాలి. కొన్నే కాదు, అన్నీ కూడా ఆయనకి చెప్పుకునే వారుగా మనం ఉండాలి. మనం ఎవరితో ఏమీ చెప్పుకోకూడదండి. మనిషి మాత్రులు మనల్ని నడిపించలేరు, కానీ దేవుని మహాకృప మాత్రం మనం నడిపించినట్లుగా సహాయపడుతుందండి. నీ కట్టడలు నాకు బోధింపు, నీ కట్టడలను నాకు బోధించము, నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచు, నీ ఉపదేశ మార్గం నాకు బాధపరచము అంటున్నాడు. నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించదు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదు. ఎంతగా అంటే అండి దావీదు దేవుడిలో సంపూర్ణంగా దేవుడిని హత్తుకునేవాడిగా ఉన్నాడండి. సంపూర్ణంగా తాను సమర్పించుకున్నట్లుగా మనకి ఈ వాక్యం 119 కీర్తనలో ఆయన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు, ఆయన ఆశ్రయంతో, ఆయన ఎంతగానో ప్రేమిస్తూ దేవుడిని ఎంతగానో ఆయన అడిగినట్లుగా మనము చూస్తున్నామండి. వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయాను, వ్యసనం వల్ల నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము అంటున్నాడండి దావీదు. వ్యసనం వల్ల ఆయన ప్రాణం నీరైపోయిందండి. మనుషుల చేత మనం నిలవలేం, కానీ మన దేవుడి వైపు చూసినప్పుడు ఆయన మనం బలపరిచేవాడుగా ఉన్నాడు, స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. మనల్ని బలపరిచేది ఆయనే, మనల్ని స్థిరపరిచేది ఆయనే, మనకు ధైర్యం ఇచ్చేది ఆయనే, మనల్ని నడిపించేది కూడా ఆయనే. మన జీవితాలకు వెలుగైన వాడు, మన చీకటిని పారదోలినవాడు, కపటపు నడకల నుండి మనల్ని దూరం చేసేవాడు, సమస్త విషయంలో నమ్మదగిన వాడిగా నడిపించేవాడు, మంచి నాయకుడిగా మన చేయి పట్టుకున్నాడు ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం వరకు నమ్మకంగా నడిపించేవాడుగా, మనల్ని మన సహాయకుడిగా, సంరక్షకుడిగా, ఆయన కృపను మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సత్య మార్గము నేను కోరుకుని ఉన్నాను, సత్య మార్గము నేను కోరుకున్నాను. మనం ఏ మార్గం కోరుకుంటున్నామో మనకు తెలియదు కానండి,
సత్య మార్గమును నేను దావీదు మహారాజు దావీదు మహారాజు అయితే సత్య మార్గమును కోరుకుంటున్నాడంట. నేను న్యాయ విధి మీద నాకు చాలా మంది అసత్యమైన మార్గాలు కోరుకుంటారండి. కానీ దావీదైతే అసత్యం ఎరగని వాడండి. ఒక ఉరియా భార్య విషయం తప్పితే ఆయనలో దేవుడు ఏది కనుగొన దేవుని ఎదుట ఆయన అన్ని విషయాల్లో నమ్మకస్తుడిగానే ఉన్నాడండి. సత్య మార్గం నేను కోరుకుంటున్నానని దేవుని ఎదుట ఆయన ప్రార్థించేవాడిగా మనం చూస్తున్నామండి. మహిమ కలిగిన సింహాసనం ఎదుట ఆయన అనుదినము ప్రార్థించేవాడుగా దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థించేవాడుగా, దేవుడి కార్యాలు ఎరిగిన వాడిగా, దేవుడి కార్యాలు తలపోసేవాడుగా, దేవుడిని హత్తుకున్నవాడుగా, దావీదు ఎంతగానో ఆయన నీతి నిజాయితీ దేవుని ఎదుట కనపరుచుకునేవాడుగా ఉన్నాడండి. ఈ దావీదు సింహాన్ని చీల్చిన వాడు, ఎలుగుబంటిని చీల్చేవాడు. యెహోవా నా బలం అంటున్నాడండి. మన బలము దేవుడే కనుక, మన ఆశ్రయము దేవుడే, మన దుర్గము దేవుడే కనుకండి. మన ఆశ్రయ దుర్గమైన వాడు యథార్థవంతుడు కనుక, ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన్ని మత్తుకుని నడిచేవాడుగా మనము ఉండాలి. సిలువ సహించిన వాడు మన ప్రభు, కన్నీరు విడిచిన వాడు మన కొరకు, ప్రార్థన చేసిన వాడు మన ప్రభు. మనం ప్రార్థన ఏ పడితేనే మన దేవుని ప్రార్థన మీద ఆయన ఎంతగానో ప్రజలందరి కొరకు విన్నపం చేసిన వాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళు తెలియదు, వీళ్ళు క్షమించమని చెప్పిన దేవుడు మన దేవుడు అండి. నీ శాసనములను యెహోవా నేను శాసనములు హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ శాసనములు నేను హత్తుకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు. ఎవరు ఏ శాసనం దగ్గరికి వెళ్ళా సిగ్గుపడతాం కానండి, మన దేవుడి శాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సిగ్గుపడనివ్వడండి. ఆయన బైబిల్ శాసనానికి మనం ఎప్పుడైతే వెళ్ళామో, ఆయన బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే హత్తుకుని జీవిస్తున్నామో మనకు అవమానం కలగనేరదండి. ఈ విషయం చెప్పు. నీ ఉపదేశ మార్గములు నాకు బోధపరచుము, నీ ఉపదేశ మార్గములు నాకు బాధపరచము, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించదు. ఎంతసేపు చూసినా నీ ఉపదేశాన్ని నాకు బోధించము అంటున్నాడండి. నీ ఆశ్చర్యకార్యములు బోధించము అంటున్నాడండి. నీ ధర్మశాస్త్రము నాకు బోధించము అంటున్నాడండి. మన మన దినచర్యలో దేవుని ధర్మశాస్త్రమును హత్తుకుని జీవించే వారికి మనం ఉండదు. ఆయన మన కనికరించే దేవుడిగా ఉన్నాడండి. దయగల దేవుడు మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడిగా మనల్ని లేడండి. ఆయన కరుణ కటాక్షలు మనకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. దావీదు యెహోవా నా బలం అంటున్నాడండి. ఆయన బలం ఎవరో ఆయనకి తెలుసు కనుకండి. మన బలం మనం నమ్ముకున్న దేవుడు మన బలమై ఉన్నాడండి. మన శక్తి సామర్థ్యంలో కలిగిన వాడిగా ఉన్నాడు, కనికరము గల వాడిగా ఉన్నాడు, కటాక్షం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన బలాన్ని అనుగ్రహించి మనల్ని నడిపి ఈ భూలోకంలో మన యొక్క యాత్రా జీవితంలో మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. బహు పరాక్రమశాలి కనుకండి ఆయన మనల్ని ఎంతగానో నడిపిస్తున్నాడండి. నాకు ప్రేమ 48 వచ్చింది. నాకు ప్రేమగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుదను, నీ నాకు కట్టడలు నేను ధ్యానించదను. 48 వచ్చిన నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను, నీ కట్టడలను నేను ధ్యానించేది. నీ సేవకుడు నీవు దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. నీ సేవకుడికి నీవు దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకోమంట. దానివల్ల నాకు నిరీక్షణ పుట్టించాను. ఆ మాట వల్ల ఏం పుట్టిందంటే నిరీక్షణ పుట్టిందంటండి. మన దేవుడి మాట వల్ల మనకు నిరీక్షణ పుట్టింది మాట. మన ప్రభు మనతో ఉన్నాడు, మనల్ని నడిపించగలడు, మనల్ని విడిపించగలడు, మనకు సహాయం చేయగలడు. ఆయన మన చెయ్యి అన్నడు విడవడని ఆయన ఎంతగానో ధైర్యంతో కొనసాగాడండి దావీదు. దావీదు కష్టాల్లో నష్టాల్లో, దావీదు దుఃఖంలో శ్రమల్లో ప్రభు సహాయం కోరుకున్నవాడండి. మన శ్రమల్లో మన సహాయకుడు మన ప్రభువే కనుకండి. మనిషి మాత్రలు మనం విడిపించలేరు కనుక దైవ నియమము దైవ కట్టడిలో మనం జీవించినప్పుడు ఆయన మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడిగా మనల్ని లేడండి. దావీదు దేవుడు నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, ఈ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించేస్తుంది. మన బాధలో నెమ్మది కలిగించేది అదేనండి.
వాక్యమేనండి. మనం బ్రతికించేది కూడా వాక్యమే గనక, మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించేది కూడా వాక్యమే గనకండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన జీవితంలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదండి. చాలా మంది నమ్ముకుని మధ్యలో మానేస్తారండి. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు, తర్వాత శరీరానుసారంగా నడుచుకుంటారండి. కనుక మనం ఆత్మానుసారంగా ప్రారంభించిన అంతకంతగా అభివృద్ధి చెందేవారుగా మనం ఉండాలి. అంతకంతగా దేవుళ్ళను సంపూర్ణంగా మనం జీవించాలి. కడమట్టుకు మనం నడక ఆయనలో స్థిరపడినట్లుగా ఉండాలి. ప్రభువుతో బలాన్ని పెంచుకునే వారుగా మనం ఉండాలి. సకలమైన ఉపద్రవం నుండి కీడుల నుండి తప్పించిన మన దేవుడికి మనం ఎంతో రుణపడి ఉన్నామండి. మనం ఎంతో మనకు సహాయకుడిగా మన దావీదుని ఎన్నో ఉపద్రవాల నుండి దావీదుని దేవుడు తప్పించాడండి. మన జీవితాల్లో వచ్చే ఉపద్రవముల నుండి దావీదుని తప్పించిన దేవుడు మనలో కూడా తప్పిస్తూనే ఉన్నాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు సహాయకుడిగా ఉన్నాడు. యాకోబు జీవితంలో కూడా ఎన్నో ఉపద్రవములండి. ఆ ఉపద్రవములన్నిటి నుండి దేవుడు యాకోబుని కూడా విడిపించాడు. యోసేపు జీవితంలో ఎన్నో ఉపద్రవములండి. ఆ ఉపద్రవములన్నిటి నుండి కూడా వారి నీతి వారి నివాస స్థలం వర్ధిల్లినట్లుగా చేసిందండి. మన నీతి మన నివాస స్థలం వర్ధిల్లినట్లుగా చేస్తుంది కనుక అతని జీవితంలో ఎన్నో ఉపద్రవములన్నిటి నుండి కీడులన్నిటి నుండి నన్ను తప్పించిన యెహోవా స్తుతులందును కాక అంటున్నాడండి యాకోబు ఎన్నోసార్లు కన్నీరు విడిచాడండి యోసేపు కొరకు. కానీ ఆయన ప్రార్థన అర్థం కాలేదండి. ఆయన మూలిగాడు, ఆయన కన్నీరు విడిచాడు. కుమారుడిని చూడనేమో అనుకున్నాడు, కానీ ఆయన చేతిలో యోసేపు ఉన్నాడండి. ఐగుప్తు దేశం అంతటికి రాజుగా చేసి ప్రభువుగా చేసి యోసేపుని ఎంతగానో దీవించాడండి. అప్పుడు ఐగుప్తు బలమును చూపించాడండి. ఐగుప్తులో ఉన్న యోసేపుని కూడా దేవుడు చూపించాడండి. ఆయన నమ్మదగినవాడు. ఎందుకంటే అడుగువాడి కంటే ఊహించేవాడి కంటే అత్యధికముగా సహాయం చేసే దేవుడు కనుకండి. క్రీస్తు యేసు మహదైశ్వర్యం మనకు అనుగ్రహించిన ప్రభు అన్ని ఇవ్వగలిగిన సామర్థ్యుడు సహాయకుడు కనుకండి. ఆయన మనం ఎంత మాత్రం ఇవ్వకూడదు. చివరి దినాల వరకు కూడా మనం నమ్మకంగా సాగేవారుగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మన చేయి విడవని వాడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభుని విడిచి మనం వేరు కాని వారుగా మనము ఉండాలి అని మన భక్తులు మాదిరండి. మనకి మన దావీదుని చూసుకోవాలండి. ఆయన కష్టాల్లో కన్నీరులో దేవుడిని ఎంతగా స్తుతించాడో, ఎంతగా ప్రేమించాడో, ఎంతగా హత్తుకున్నాడో మనం ఎరిగిన వారు అండి పరిశుద్ధంగా. అలాగే ఏబు కూడా ఆయన కష్టాల్లో కన్నీరులో ఎంతగానో దేవుడిని దూషించకుండా దేవునికి విధేయుడయ్యి మళ్ళా మొదటి కన్నా ఎక్కువగా పొందుకున్నవాడిగా మనం చూస్తున్నామండి. మన విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలండి. మన విశ్వాసం బలమైనదిగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు తప్పిపోయి కష్టాలు రానప్పుడు ప్రభువుని ప్రేమిస్తాం కదండి. అన్ని వేళలా కూడా ఆయన కష్టపెట్టినా సంతోషపెట్టినా ఒకే విధంగా మనం ఆయన స్తుతించి కనపరిచే వారిగా ఉండాలండి. ఆయన ప్రేమ మనలో ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉండాలండి. మనకు ఆయన కార్యాల్లో మనం సంపూర్ణంగా నడుచుకునే వారిగా మనము ఉండాలండి. దావీదు ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. ఎంతగానో దావీదు దేవుణ్ణి హత్తుకున్నాడండి. నమ్మదగిన సహాయకుడని ఆయన చేయి పట్టుకుని విడవని వాడుగా ఉన్నాడండి. మన జీవితాల్లో కూడా రండి ఆయన విడవని వారుగా మరవని వారుగా మనం జీవించే వారుగా మనము ఉండాలి. 52వ వచనం చదువు. 118:52. యెహోవా యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందుతిని. మనకు ఓదార్పు ఎక్కడ ఉందండి? దేవుడి దగ్గరే మన ఓదార్పు. ఎవరి దగ్గర మనకు ఓదార్పు లేదండి. పూర్వకాలం నుండి నీ న్యాయ విధులు జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు పొందుతున్నాను అంటున్నాడండి దావీదు. తర్వాత వచ్చిన 3 నీ ధర్మశాస్త్రం విడిచి నడుస్తున్న భక్తిని చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. దావీదుకి ఏం కలిగిందండి? నీ ధర్మశాస్త్రమును విడిచి తిరుగుతున్న భక్తిహీనలను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. రోషం కలిగిన వారికే మనం ఉండాలండి. మన ప్రభు రోషం కలిగిన వాడండి.
మనం కూడా రోషం కలిగిన వారుగా ఆయన సన్నిధిలో జీవించేవారుగా ఉండాలండి. యాత్రికుడు నేను నా బస్సులో యాత్రికుడు పాటలు పాడుటకు ఈ కట్టడాలను నాకు హేతువులయ్యాను. హేతువులైనట్టున్నాడు. యెహోవా యెహోవా రాత్రి వేళ నీ నామం స్మరణ చేస్తున్నాను రాత్రి వేళ నీ నామస్మరణ చేస్తున్నాను. చేస్తున్నాను అంటున్నాడు. నీ రాత్రి వేళ ధర్మశాస్త్రం కూడా ఆయన నడుచుకుంటున్నాను. ఖాళీగా లేడండి. అన్ని సమయాల్లో కూడా దావీదు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. అన్ని సమయాల్లో కూడా మనం ప్రార్థించే వారుగా ఉండాలండి. మన ప్రార్థన మన పరిస్థితులు చక్కబెట్టేది కనుక దేవుడే మన పక్షంగా దిగి వచ్చేవాడు కనుక ఆయనకే విన్నపం చేసుకుని ఆయన పాదాలే పట్టుకుని మనం బ్రతుకులాడుకునే వారిగా మనము ఉండాలి. కనుకండి ఆది అపోస్తులు దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు వారు ఎవరికి ఫిర్యాదు చేయలేదండి. వారు మొర దేవుని సన్నిధి చేరిందండి. అక్కడ భూమి తలకిందులు చేసినట్లుగా అనేకులను తలకిందులు చేశాడండి దేవుడు. ఇటు పరిస్థితుల్లో మనం అనేక విధాలుగా ప్రార్థించేవారుగా పేదల్లో బలం పొందుకునేవారుగా జవాబులు పొందుకునేవారుగా మనం ఉండాలండి. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. 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 వందనాలండి చక్కగా వాక్యం ధ్యానించి. ఇప్పుడు లేయా సిస్టర్ గారా సాక్ష్యం ప్లస్ వాక్యం చెప్పింది మా అవునండి. అవునండి. లేయా సిస్టర్ గారు కదా. అవునండి. ఇటు వర్తమాన 119 కీర్తన టోటల్లీ ఫుల్ఫిల్ చేసినారమ్మ చక్కగా. మెయిన్ గా నీవెంతైనా నమ్మదగిన దేవుడు అనే మాటను రుజువు చేసుకున్నారు వీడి జీవితాల్లో కూడా. రక్షించబడ్డారు. ముందు పూజలు తులసమ్మ పూజలు చేసేవాళ్ళంట. పూజలు పోయినాయి. తర్వాత చక్కగా పాస్టర్ గారు వచ్చారు, ముదిరెడ్డిపాడు తణుకు జిల్లా, తణుకు నుంచి. నెక్స్ట్ ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం